దాన్ని మనం పరిశీలించి పరిశోధించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ఆదికాండం నుంచి గ్రంథాన్ని వచనం ఆలోచిస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఉన్నాం. 20వ అధ్యాయం వరకు కంప్లీట్ అయింది. 21వ అధ్యాయంలోనికి మనం ఈరోజు ధ్యానం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, అగోచరుడా, అద్వితీయుడా, ఆత్మస్వరూపి, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడవైన మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇవనైనా దేవదూతల సభలో మిక్కిలి భేకరుడుగా ఉంటూ మానవులమైన మా పట్ల ప్రకృతిలోని జీవరాశుల కంటే, ఆకాశ పక్షుల కంటే, తండ్రి క్రూర మృగాల కంటే మాకు ఎక్కువ బుద్ధి జ్ఞానం నేర్పించుతూ మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు మీరు ఆలోచిస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మీరు మా కొరకు ఇచ్చిన జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి ఒక్కొక్క విషయాన్ని మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా దానికి గాను మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరికొన్ని వచనాలు ఈరోజు మేము ఆలోచించుటకు సిద్ధపడి ఉండగా మీ సహాయాన్ని, మీ ఆత్మ సహాయాన్ని మెండుగా బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. 20వ అధ్యాయము కంప్లీట్ అయింది. 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, మనం రాజుల గ్రంథంలో ఆహాబు యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏలియా గారు ఎలా స్పందించి దాన్ని ఎలా తిప్పికొడుతున్నారు అనే విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇదే సమయంలో దేవుడు ఏలియా గారిని పంపించి ఆహాబుకి వార్నింగ్ ఇవ్వటం ఇదంతా జరిగింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన ఆహాబు, ఇశ్రాయేలుల రాజు ఆహాబు పేరు, ఆ నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, రాజుగారి ఆ నగర్ను ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఎవరికి? నాబోతు అనే వ్యక్తికి. నాబోతు అనగా అభివృద్ధి లేక ఫలము అని అర్థం. నాబోతు అంటే అభివృద్ధి లేక ఫలము అని అర్థం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. రాజుగారు కదా, మరి అధికారం ఉంటుంది కాబట్టి పొలం కలిగిన నాబోతు గారిని పిలిపించి, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, దీనికంటే మంచిది నీకు ఇంకో ప్రాంతంలో ఇస్తాను, లేదంటే దాన్ని నాకు అమ్మేసి, డబ్బులకి దాన్ని అమ్మేసి నేను కొనుక్కుంటాను అని ఆహాబు గారు నాబోతు గారిని పిలిపించి విషయం చెప్పారు. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, ఇక్కడ రాజుగారు ఇచ్చేయి ఊరకని అన్నారా? అనలేదు. మన ప్రభుత్వాలు కూడా ఏదన్నా స్థలం తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఒక రేటు నిర్ణయించింది కదా. రోడ్డు విస్తరణలో మన స్థలాలు పక్కన ఉన్నాయి అనుకోండి, దానికి ఒక గవర్నమెంట్ ఒక రేటు నిర్ణయించి ఇదిగో ఈ రేట్ ఇచ్చేయాలి అని ఒక రూల్ పెడతాడు. అలాగే ఆహాబు కూడా ఏం చేశాడు, నాబోతు గారిని పిలిపించి, నీకు డబ్బు ఇస్తాను, లేదంటే దీనికంటే ఇంకొక మంచి ప్లేస్ నీకు ఇంకోసాట పొలం ఇస్తాము, ఇది నా నగర్ను ఆనుకుంది కాబట్టి నాకు కావాలి అని. వాస్తవంగా రాజుగారు ఇతరులది కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, మీకు రాజు కావాలంటే అన్యుల్లాగా
మీరు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలని ఒకప్పుడు అడిగితే, మీకు రాజుగా ఎవరినైనా నిర్ణయిస్తే ఖచ్చితంగా మీ గోత్రాల్లో ఒక గోత్రంలో రాజు మీరు నిర్ణయించుకోవాలి. అయితే ఆ రాజు మిమ్మల్ని హింసిస్తాడు, మీ పొలాలు దోచుకుంటాడు, మీ శ్రేష్టమైన పదార్థాలన్నీ లాక్కుంటాడు, మీ పిల్లల్ని వాళ్ళ సంస్థానంలో పనివారిగా, వాళ్ళ గుర్రపు రౌతులుగా, రథాలను తోలేవాళ్ళుగా ఆ రాజు ఏర్పాటు చేసుకుంటాడని ముందుగానే ప్రవక్త సమూయేలు గారు తెలియచేయటం జరిగింది. అయినా వాళ్ళు మాకు రాజు కావాలన్నారు. ఆ రాజులు మరి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత 7వ రాజుగా ఆహాబు ఇశ్రాయేలీని పరిపాలిస్తున్న కాలం. ఆ సమయంలో మరి రాజుగారు వచ్చితే ఈయనేమన్నాడు, నా పిత్రార్జితం నేను ఇవ్వటానికి వీలు పడదు అంటే, రాజుగారు అడిగితే కూడా ఎందుకు ఆయన వద్దన్నాడంటే, పిత్రార్జితాన్ని దాదాపుగా అమ్ముకోకూడదు. ఒకవేళ అమ్ముకున్నా వాళ్ళ కుటుంబంలో ఎవరొకరు దాన్ని విడిపించే పరిస్థితి ఉంటే విడిపించాలి. మనకి లేవీకాండంలో ఈ విషయం వ్రాయబడి ఉంటుంది. లేదు అంటే సునాద సంవత్సరం అని 7 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరం అని వచ్చింది. ఆ సంవత్సరంలో నీకు తిరిగి విడిపించుకునే కెపాసిటీ లేకపోయినా అవతల వాళ్ళు ఇచ్చేయాలి నీ పొలం నీకు. అది దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడ. ఒకసారి లేవీకాండం 25వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. లేవీకాండం 25వ అధ్యాయము 25వ వచనం నుండి. నీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అది నీ సమీప బంధువుడు, అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దాన్ని, సమీప బంధువు ఎవరైనా వస్తే అమ్మిన దాన్ని విడిపించవచ్చు. అయితే ఒకడు సమీప బంధువు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దాన్ని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరము లెక్కించి ఎవరికి దాన్ని అమ్మెనో వానికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును అంటే డబ్బులన్నీ చెల్లించి తిరిగి విడిపించుకోవచ్చు నీకు ఆ కెపాసిటీ ఉంటే. అయితే అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలెను. ఒకడు విడిపించుకునే కెపాసిటీ లేదనుకో, సునాద సంవత్సరం అని మరి దేవుడు కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేశాడు. అది ఆ సంవత్సరం లాగానే ఇంకా నువ్వు డబ్బులు ఏం చెల్లించకుండానే అతను ఇచ్చేయాలి. అప్పటి వరకు కొన్నవారి ఆధీనంలోనే ఉంటుంది. అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా పొందును. అంటే ఎవరికి ఇచ్చిన భాగంలో వాళ్ళే ఉండాలి. వాళ్ళు అమ్ముకున్న మళ్ళీ దేవుడు సునాద సంవత్సరం రాగానే వాళ్ళకే చెందే విధంగా ఉండాలి. లేదా బంధువులకి ఎవరికైనా కెపాసిటీ ఉంటే వాళ్ళు హెల్ప్ చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చి విడిపించాలి. అంటే పితరుల స్వాస్థ్యాన్ని వాళ్ళు వారసత్వంగా అనుభవించాలే తప్ప దాన్ని ఎవరికి అమ్ముకోవటానికి కానీ ఎవరికి విడిచిపెట్టడానికి వీలు లేదు. కాబట్టి నా పిత్రార్జితం నేను ఇంకోళ్ళకి అమ్మటానికి నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎవరంది? నాబోతు గారు నా పిత్రార్జితం అండి, నాకు అమ్ముకునే హక్కు లేదు, అసలు అమ్మటం కూడా నాకు ఇష్టం లేదు అని రాజుగారితోనే చెప్పేలాకే రాజుగారికి ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే ధర్మశాస్త్రం కాస్త కూస్తూ తెలుసు కాబట్టి దానికి నా పిత్రార్జితము నీకియ్యనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఈ ఆహాబుకున్న జబ్బు ఏంటంటే ఎవరెవరన్నా అలుగుతాడు. ఏమైనా 10 గోత్రాల మీద రాజు అయ్యి ఉండి అలిగే స్వభావం ఎవరిలో ఉంటుంది సహజంగా? పురుషుల్లోనా స్త్రీల్లోనా? స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. మరి ఈ నాబోతుకి ఆహాబుకి స్వభావం ఉంది. అంతకుముందే దేవుడు నీకు అవకాశం ఇస్తే నీకు శత్రువును నువ్వేం చేసావు? నీకు అప్పగించిన శత్రువు నువ్వు విడిపించావు కాబట్టి నీకు మరణం వచ్చింది అని అక్కడ దేవుడు వార్నింగ్ ఇస్తే దేవుడి దగ్గర పశ్చాత్తాపడి అడగాల్సింది మనం చదివాం 42, 43 వచనాల్లో 20వ అధ్యాయంలో. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగించుదునని రాజుతో అనగా ఇశ్రాయేలీల రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోన్లోని తన నగరుకు ఆల్రెడీ అలిగొచ్చాడు దేవుడి దగ్గరే.
కదా. నేను నీకు అప్పగించిన వాడిని నువ్వు తిరిగి వాళ్ళకి అప్పగించావు కాబట్టి అతనికి బదులుగా నీ ప్రాణాన్ని, నువ్వు ఆ జనాన్ని విడిచిపెట్టావు కాబట్టి ఆ జనాలకు బదులుగా నీ జనాన్ని నేను అప్పగిస్తానని దేవుడు చెబితే బ్రతిమలాడుకోవాల్సిన ఈ ఆహాబు ఏం చేశాడు? మూతి ముడుచుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. అదే సందర్భంలో ఈ కోరిక కలిగింది. ఏ కోరిక? పక్కనోడి పొలం ఆక్రమించుకుందామనే కోరిక. అది అడగగానే ఆయన కూడా ఏమన్నాడు? నాబోతు గారు, నేను నా పిత్రార్జితం అమ్మను అనేసరికి కోపం పెరిగిపోయి ఇంకా ఎవరిని ఏమనలేక ఏం చేశాడు? మూతి ముడుచుకున్నవాడు ఇంటికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయకయో ఉండను. అంతకుముందన్న భోజనం చేశాడము. ఈ నాబోతు గారు పొలం అమ్మను అనేసరికి ఇంకో కోపం ఎక్కువైపోయి తిండి కూడా మానేసి దిగులుతో అలా మంచం బట్టి ఉన్నాడు. అప్పుడు మహారాణి గారు వచ్చారు. 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, యెజబెలు అనగానే నివసించు గొప్ప మేడ లేక మిద్దె. యెజబెలు అనగానే వ్రాసుకోండి, నివసించు గొప్ప మేడ లేక మిద్దె, పరలోక నివాసపు తండ్రి. దాని అర్థం యెజబెలుకు అర్థాలు నానా అర్థాలు అంటారు కదా. పరలోకపు తండ్రి, నివాసపు తండ్రి, కలిసి నివసింపని ఇది ఒక అర్థం. యెజబెలు అంటే పరలోక నివాసపు తండ్రి, కలిసి నివసింపని, నివసించు గొప్ప మేడ లేదా మిద్దె. మరొక అర్థం పవిత్రమైన అని. అంటే మరి హిబ్రూలో ఇన్ని అర్థాలు ఉంటాయేమో ఆ పేరుకి. మరి ఇన్ని అర్థాలు యెజబెలు అనే పదానికి ఉన్నాయి ఆ పేరుకి. యెజబెలు వచ్చి, అంతటా తన భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతికి ముడుచుకొని వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతన్ని అడుగా. భార్య వచ్చి అడిగింది రాజుగారిని, ఎందుకు మూతి ముడుచుకొని భోజనం కూడా మానేసి అలా ఉన్నావు ఎందుకు అని అడిగినప్పుడు అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రైమనకు నాకిమ్మని. నిజంగా అలాగే చెప్పుంటాడా? బాగా అలిగిన వాళ్ళ పిల్లల్ని మనం ఏంట్రా అలా ఉన్నావు, ఎందుకు మూతి ముడుచుకున్నావు అని అడిగాడు అనుకో, లేదు భర్త భార్యని అడిగినా, తల్లిదండ్రులు పిల్లల్ని అడిగినా ఎలా చెప్తాడు సమాధానం? మీరు విన్న దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఎలా వంట పట్టింది తిన్నది నాకు, మూతి ముడుచుకోక ఏం చేయమంటావు? నేను రాజునే కానీ అనుకున్నది ఏది నాకు కలిసి రావట్లేదు. నా దరిద్ర కొట్టు ఫేసు, నా దరిద్రపు జీవితం, నాకేది కలిసి రావట్లేదు, అందుకే నేను తిండి తిప్పలు మానేసి ఇలా ఉన్నాను అని అలిగినట్టుగా మనం అవతల వాళ్ళ మీద నిష్ఠూరాలు ఆడుతూ మాట్లాడతాం కదా. అలిగిన వాళ్ళకి కదిలిస్తే ఎలా మాట్లాడతారు? మూతి ముడుచుకోక ఏం చేయమంట అంటాం. అది కోపంతో అవతల వాళ్ళ మీద తగాదాడినట్టుగా మాట్లాడతాం. చేతగాని వాడు కాబట్టి ఏం చేశాడు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఆయన చెప్పిన విధానం మనం ఆలోచిస్తే అలిగే స్వభావం ఉన్న వ్యక్తి భార్య వచ్చి ఎందుకయ్యా అలా ఉన్నావు తిండి తిప్పలు లేకుండా అంటే ఎలా చెప్పుంటాడు? అలిగినట్టుగా అవతల మీద అమ్మాయి తగాదాడినట్టుగా, లేకపోతే ఎవరి మీదో ఏదో నిందమోపినట్టుగా చెప్తాడు. నేను వచ్చి మూతి ముడుచుకున్న వాడపై భోజనము చేయక ఉండేదివేమని అతన్ని అడుగగా అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను నాకు ఇమ్మని, క్రయమునకు నాకు ఇమ్మని, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదన నీవు యెజ్రెయేలు వాడైన నాబోతుతో నేను చెప్పగా, నీ ద్రాక్ష తోట నాకు అమ్ము, లేదంటే నీకు అనుకూలమైతే మరొక చోట నీకు వేరే తోట ఇస్తాను అని నాబోతుతో నేను చెబితే అతను ఏమన్నాడు? నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అని. అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇది చెప్పాడు యెజబెలుతో. అప్పుడు ఆమె ఏమందో తెలుసా? ఇశ్రాయిల్లో నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఏమంది? ఎందుకంత దిగులుగా ఉంటావు? హ్యాపీగా లేచి భోంచే, నీకు ద్రాక్ష తోట కావాలి అంతే కదా, నేను ఇప్పిస్తాను చూసుకో అంది. వాస్తవంగా భార్య అలిగితే, భార్య ఏమన్నా కొనమని అడిగితే భర్త వచ్చి భార్యని సముదాయించే పద్ధతి ఇది కదా. భార్యకి ఏదన్నా కోరిక ఉండి నాకు పలాంది కావాలి అంటే అది ఎవరో ఇవ్వనంటే అవతలోళ్ళు, అప్పుడు భార్య అలిగి మూతి ముడుచుకొని నిరాహార దీక్ష చేస్తే అప్పుడు భర్త వచ్చి ఏం చేయాలి? ఎందుకు అలా ఉన్నావని అడిగితే నాకు పలాంది కావాలి ఎవరు ఇవ్వట్లేదంటే నేను చూసుకుంటాను, నీకెందుకు, నువ్వు హ్యాపీగా ఉండని భర్త చెప్పాలి భార్యకి. కానీ ఇక్కడ రివర్స్ అయింది. యెజబెలు ఏం చేసింది? నువ్వు సైలెంట్గా ఉండే, హ్యాపీగా నువ్వు భోజనం చేసి సంతోషంగా ఉండు, ఆ భూభాగం ఎలా రాదో నేను చూస్తాను. నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలులో మామూలోడి కాదు, ఎవరు? రాజు. కాబట్టి ఆ సంగతి గుర్తుపెట్టుకొని
పేరుకు రాజు అయినా కానీ అన్ని పనులు ఏమే చేసుకుంటా వెళ్ళిపోయింది. వెంటనే ఒక జీవో విడుదల చేసింది, పత్రం. ఏమని? 8వ వచనం, ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, రాజుగారి ముద్ర ఉంటుంది కదా, ఆయనే వ్రాసినట్టు, ఆహాబే రాసినట్టుగా రాయించి, వ్రాతగాళ్ళు ఉంటారు రాజుగారి దగ్గర, కరణాలు మున్సిబులు ఇంతవరకు ఎట్లా రాసేవాళ్ళు అలా వ్రాతగాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిపించి రాజుగారు చెప్పినట్టుగా రాయండి అని చెప్పి ఏమే చెప్పేసి రాజుగారి ముద్ర తీసుకొని దాన్ని ముద్రించి, తాకీదు వాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. నాబోతు ఏ ప్రాంతంలో నివసిస్తున్న ఆ పెద్దలకి, ఆ సామంతు రాజులు ఉంటారు కదా, ఆ ప్రాంతానికి ఈ తాకీదులు పంపించింది. గవర్నమెంట్ ఆర్డర్, రాజుగారి శాసనం ఇది. ఏంటి ఆ శాసనంలో ఏముంది మ్యాటర్ అని అంటే, ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరపవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి. ఏమండి, ఏమకు అసలు పూర్తిగా ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం అన్నా ఇశ్రాయేలీ దేవుడన్నా ఏమాత్రం భయభక్తులు. ఎందుకు? విగ్రహారాధనలో కుటుంబంలోంచి వచ్చింది. వస్తా దాదాపుగా 800 మంది యాజకులు తెచ్చుకుంది. బయలుదేవతలను ఆరాధించే 450 మంది బయలుదేవతలను పూజించే యాజకులు, తర్వాత అషారాదేవి ఆమెను పూజించే దేవతలను ఒక యాజకుల్ని 400 మంది, అంటే 850 మందిని పుట్టింటి నుంచి తెచ్చుకుంది. ఎవరైనా పుట్టింటి నుంచి ఏం తెచ్చుకుంటారు? సారో చీరో, తెప్పాళ్ళలో, పేటలో, బీరువాలో, ఇప్పుడైతే మనం ఇది అద్దం పెట్టుకుంటారు చూసారా, అదే డ్రెస్సింగ్ టేబుల్స్, కుక్కర్లో, ఇవన్నీ తెచ్చుకుంటారు. ఏమేమి తెచ్చుకుందో తెలుసా? పుట్టింటి నుంచి 850 మంది బయట ప్రవక్తలు, అన్ని దేవతల ప్రవక్తలు తెచ్చుకుంది. ఆ దేవతల ప్రవక్తలకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఈయనేమో గాజులు దొడుక్కొని కూర్చున్నాడు. ఎవరు? భర్త అయిన ఆహాబేమో గాజులు దొడుక్కున్నాడు. ఏమేమో చేతికి కంకణం కట్టుకొని పెత్తనం చేయటం ప్రారంభించింది. ఆ 850 మంది బయట ప్రవక్తలు అందరికీ, మీరు ఇశ్రాయేలులో ఎవడైనా ప్రవక్త ఉన్నవాడు కనపడితే యెహోవా ప్రవక్తలని చెప్పుకుంటే వాడిని లేపేసేయండి, ఫుల్ పవర్స్ నేను ఇచ్చాను మీకని బయట నుంచి తీసుకొచ్చిన ప్రవక్తలకు అధికారం ఇచ్చి ఇశ్రాయేలీలో యెహోవా ప్రవక్తలను చంపించే కార్యక్రమం పెట్టుకుంటే ఏలియా గారు అక్కడ ఎంటర్ అయిపోయాడు. అది మనం చదివాం గత కాలంలో. ఇప్పుడు ఆమె రాజుగారి పేరు మీద తాకీదులు రాయించి ఈ నాబోతు ఉన్న ఆ ప్రాంతంలో, ఆ పట్టణం, ఆ ప్రాంతంలో ఉన్న అధికారులకు, సామంతరాజులకి ఆ తాకీదులన్నీ పంపించింది. ఏంటంటే, ఇశ్రాయేలీలో ధర్మశాస్త్రంలో ఎవడైనా రాజులు కానీ దేవుణ్ణి కానీ దూషిస్తే వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఇది మోషే గారి ధర్మశాస్త్రం. అంటే ఒక అన్యాయం చేసేవాడు కూడా దేన్ని వాడుకుంటారు? దేవుని చట్టాన్ని వాడుకుంటారు. అన్యాయం చేసేవాడు కూడా దేవుని చట్టాన్ని వాడుకొని దాన్ని మనం చెయ్యకపోయినా నిందలు వేసి, అపనిందలు వేసి, మన మీద దోషారోపణ చేసి, మేము ఎందుకు చంపాము ఇతన్నంటే, చెప్పండి, మీ ధర్మశాస్త్రంలో మీ దేవుడు రాయించిన శాస్త్రాల ప్రకారంగానే శిక్షా విధి నెరవేరింది తప్ప మేము అన్యాయం ఏమీ చంపలేదు అని చట్టపరంగా, సమాజపరంగా ఏది ఎవరికి ఏం తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది సాతానుగాడి ప్లాను. భక్తులు ఎవరిని సరిగ్గా బతకనీరు. సాతానుగాడు ఏం చేస్తాడు? భక్తుల్ని సరిగ్గా బతకనీడు. న్యాయం కోసం నిలబడిన ఏ భక్తుడిని బైబిల్లో ఎక్కడా సక్రమంగా బతకనిచ్చినట్టు కనపడలేదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా మత్తయి సువార్తలో, హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా రక్తం వరకు ఈ నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చాడు. అంటే ఇంతమంది భక్తుల రక్తం ఆ భక్తిహీనులు ఏం చేశారు? చిందించారు. వాళ్ళు భక్తిహీనులు ఏం కాదు, భక్తులే, కానీ పేరుకు భక్తులు, కానీ భక్తుల్ని చంపడానికి కంకణం కట్టుకునేవారు. అందులో ఒక ఆమె యెజబెలు ఏం చేసిందేమే? తాకీదు వ్రాయించి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తిని చంపాలంటే ఏం చేయాలి? అతను ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఏమంటే తాకీదుల్లో ఏమే చెప్పేసింది? మంచోడు ఎవడో దొరకడు అబద్ధం ఆడటానికి. ఎవడు దొరుకుతాడు? ఇంట్లో పని పాట లేకుండా తిని గాసెద్దులాగా తిరుగుతూ ఉంటారు చూసారా, మున్సిపాలిటీ ఎద్దుల్లాగా.
అలాంటి పనికిమాలిన ఇద్దరిని పిలుచుకొని వాళ్ళు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు, మద్యం సీసాలు ఇస్తే వాళ్ళు ఏదైనా పలావ్ ప్యాకెట్ మద్యం ఇస్తే ఏదైనా చేస్తారు. కానీ అలాంటి పనికిమాలిన వాళ్ళు ఇద్దరిని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట చొప్పున ఎవరికైనా శిక్ష విధించకూడదనేది కూడా ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో అంటే అక్కడ ఉన్న భక్తుల్లో ఎవరినో అడిగి ఉంటుందో లేకపోతే ధర్మశాస్త్రం ఏమో తెలుసో తెలియదు, కానీ ఒక వ్యక్తిని చంపాలి మీ ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే ఎవడొకడు చెప్తాడుగా, ఎవడొకడు ధర్మశాస్త్రం తెలిసినోడు చెప్తాడు. ఆడు కూడా డబ్బులకు అమ్ముడు పోయేవాళ్ళు. ఆ విషయం చెప్పుంటారు యెజబెల్కి. యెజబెల్ వెంటనే ప్లాన్ సిద్ధం చేసింది. ఎంత ఐడియా అండి! ధర్మశాస్త్రాన్ని పాటించనిది, ధర్మశాస్త్రం అంటే అసహ్యం కలిగింది, యెహోవా అంటే పడని ఒక భక్తిహీనురాలు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి భక్తులుగా ఉన్నవారిని చంపించడానికి ఎంత ప్లాన్ వేసిందండి. అంటే సాతానుగాడు వాక్యంతోనే మనల్ని కొట్టడానికి చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, వాక్యంతోనే మనల్ని చంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో దేవుడు తప్పిస్తే మనం బతికి బయటపడతాం, దేవుడు వదిలేస్తే హతసాక్షులైపోతాం. ఇంతే. హ్యాపీగా చనిపోతే దేవుని దగ్గర ఉంటాం, లేదు శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు భరిస్తూ అలా పడి ఉండటమే తప్ప ఎదిరించే అవకాశం భక్తులకి దేవుడు ఇవ్వలేదు. ఏదైనా ఉంటే వాక్యంతో మాట్లాడటమే తప్ప ఆయుధాలు, మారణాయుధాలు పట్టే అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఇది మరీ కొత్త నిబంధనల ప్రకారం. పాత నిబంధనలో కొంచెం ఇచ్చాడు, కంటికి కన్ను పంటికి పని, కానీ కొత్త నిబంధనలు అది లేదు. పూర్తిగా క్షమాపణే. అవతల ఎంత భయంకరమైన కుట్ర చేసి చంపుతున్నా క్షమించటం తప్ప మరొకటి చేసే అవకాశమే లేదు. చూద్దాం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇది ఆ తాకీదులో ఉన్న మ్యాటర్. వాళ్ళు ఇశ్రాయేలీలే, సామంతులు కూడా ఎవరు? ఇశ్రాయేలీలే, అధికారులు ఎవరు? ఇశ్రాయేలీలే. వీళ్ళకి తెలుసు ధర్మశాస్త్రం, కానీ ఇక్కడ శాసించింది ఎవరు? మహారాజు. శాసించింది మహారాజు. దాని వెనక పాత్రదారురాలు యెజబెల్ అని తెలిసిన శాసనం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుగారి ముద్ర అక్కడ ఉంది. రాజుగారి శాసనాన్ని ఎవడు రద్దుపరిచే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సింది. రాజుగారి దగ్గర నుంచి శాసనం వచ్చింది. లేకపోతే ఈ సామంతులందరూ ఏమైపోతారు? అధికారులందరూ మొత్తం ఆ శిక్ష వీళ్ళకి పడింది. కాబట్టి రాజుగారి దగ్గర నుంచి మనకి శాసనం వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తిని చంపితే ఏమైందిలే మనకి అన్నట్టుగా, కారణం ఏంటో వీళ్ళకి తెలియదు. ఆ పొలం మీద ఈయన ఆశపడటం, పొలం ఈయన అమ్మని అనటం, ఈ మ్యాటర్ ఏమీ తెలియదు. రాజుగారి దగ్గర నుంచి ఒక శాసనం వచ్చింది. ఏంటది? నాబోతుని బయటికి పిలిపించి నువ్వు రాజుని, దేవుణ్ణి దూషించావట. ఎవరు చెప్పారు? ఇదిగో సాక్షులు. ఇద్దరు సాక్షులను కొని ఆ సాక్షుల ద్వారా తీర్మానం చేసేసి ఫైనల్గా జడ్జిమెంట్ చేసి బయటకు తీసుకెళ్ళి ఊరు వెలుపలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపించాలి. ఇది తాకీదులో ఉన్న విషయం. వెంటనే వాళ్ళు ఏం చేశారు? 11వ వచనం, అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. అంటే ఖచ్చితంగా 100% ఏం చెప్పిందో సేమ్ అదే. అంటే స్క్రిప్ట్ ఆమె ఇచ్చింది, వీళ్ళు పాత్రదారులుగా పాత్రని అమలుపరిచేశారు. 12వ వచనం, ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించలని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా. ఏమండి, ఈరోజు మన పరిస్థితి కూడా అదే. క్రైస్తవులుగా మనం చెయ్యకపోయినా నువ్వు అది చేసావు ఇది చేసావని అబద్ధ సాక్షులను పెడితే ఏం చేద్దాం? రుజువు చేయటానికి ఏముంది చెప్పాలి? సాక్షులు ఇద్దరుంటే చాలు. నువ్వు అది చేసావు, మేము చూసామని ఇద్దరు సాక్షులు చెప్తే అది చెల్లుతుంది. చెయ్యలేదు అని 100 మంది చెప్పినా చెల్లట్లా. ఈరోజు సమాజంలో అది చెల్లట్లా. ప్రవీణ్ పగడాల గారి కేసు పరిస్థితి అలాగే ఉంది ఈరోజు కదా. ఎంతమంది అది హత్య అని మొత్తుకున్నా అది హత్య కాదు అని ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎవడని చేస్తాడు కదా. అది యాక్సిడెంట్ అంతే, తాగి ఆయన యాక్సిడెంట్ చేశాడు, సింపుల్, అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నువ్వు దాన్ని తిరిగి తవ్వినా ఏదో ఒకటి చేసి రాజకీయాలు చేసి మళ్ళీ అబద్ధ సాక్షుల్ని ప్రేరేపించి అక్కడ కొనేస్తే ఏం చేద్దాం? ఏమీ చేయలేం. క్రైస్తవులు భరించటం తప్ప
తిరిగి పోరాడే పరిస్థితి లేదు. అందుకే పౌలు గారు అంటాడుగా, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట మహా దుర్గాల్ని, సాతాను యొక్క దుర్గాల్ని పడగొట్టజాలినంత పవర్ఫుల్ గలవి అంటాడు. కాబట్టి క్రైస్తవుడి ఆయుధం లోకంలో ఉన్న కత్తులు, కటారులు, గొడ్డళ్ళు, బాంబులు, మారణాయుధాలు కాదు. క్రైస్తవుడి ఆయుధం దేవుని వాక్యం, ప్రార్థన, భక్తి, అంతే. ఇక్కడ అబద్ధ సాక్షులు వచ్చి చెప్పేశారంట, నేను అసలు ఎప్పుడు రాజుగారిని తిట్టాను, దేవుడిని ఎప్పుడు దూషించానని ఈ నాబోతు ఎంత మొత్తుకున్నా అది ఆ గోడ ఏమైపోయింది, అరణ్య రోదన అయిపోయింది తప్ప వినేవాడు ఎవ్వడలేడు. అసలు నాబోతు అలాంటోడు కాదు అని 100 మంది ఇశ్రాయేలీయులు వచ్చి చెప్పినా మీకేం తెలుసు? మీరు లేనప్పుడు మా ముందే ఈయన రాజుగారిని తిట్టాడు, మా ముందే అయినా దేవుణ్ణి దూషించాడు. అంటే గవర్నమెంట్ తలుసుకుంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని. మొన్న చదివా, పవన్ కుమార్ గారి కుమారుడు మలేషియాలోన సింగపూర్లో స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి గాయాలయ్యి ఇదైతే దాని గురించి ఎవడో ఏదో అన్నాడంట పవన్ కళ్యాణ్ కొడుకు గురించి. వెంటనే అతను బట్టుకెళ్ళి అరెస్ట్ చేశారు. మార్క్ శంకర్ వాళ్ళ అబ్బాయి పేరు, చిన్నపిల్లడు. అతన్ని ఎవరో దూషిస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కానీ ఈరోజు ఎంతమంది క్రైస్తవ బోధకుల్ని, ఎంతమంది పచ్చిబూతులతో తిడుతున్నా ఒక్కడిని అరెస్ట్ చేయాల కదా. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎటు పదవి ఉంటే, ఎటు ధనం ఉంటే అటువైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఏమర్థమైనా చేయగలిగింది ఏముందంటే ప్రార్థన చేయటం, వాక్యానుసారంగా మనం బ్రతకటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఆ పోరాటం చేసే అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు నాబోతు ఎంత మొత్తుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. నాబోతు తరపున ఒక ఇశ్రాయేల్ జనాంగం అంతా వచ్చి నాబోతు అలాంటి వాడు కాదు అన్న, మేము చూసాం ఆయన తిట్టడం, మేము చూసాం ఆయన రాజుగారిని తిట్టాడు, ఒక పక్క దేవుణ్ణి కూడా దూషించాడు అని 2 సాక్షులు చెప్పిన మాటే చెల్లింది. వెంటనే ఆ సాక్ష్యాన్ని నమ్మేసి ఏం చేశారు, బయటికి అతన్ని తీసుకొని రాళ్లతో చావగొట్టిరి. ఏదైతే యెజెబెలు గారు ఆదేశించారో అక్షర రూపంగా దాన్ని అమలు పరిచేశారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము చంపి మళ్ళీ వెంటనే ఈ న్యూస్ ఆమెకు అందించేశారు. ఏం లేదు, మీరు చెప్పినట్టుగా చేసామనగానే మీకు బోనస్లు, ఇంక్రిమెంట్లు ఖాయమని వాళ్ళకి ఏదో తోఫా ఇచ్చి ఉంటుంది రాణిగారు. వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాదు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పాను. నువ్వు డబ్బులు ఇస్తానంటే కూడా అమ్మనన్నాడు కదా, ఇప్పుడు అది నువ్వు వెళ్ళిపో, స్వాధీనం చేసుకో. ఆడు లేడు, చచ్చిపోయాడు, నేనే చంపించానని చెప్పలా. నాబోతు చచ్చిపోయాడు కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళి ఫ్రీగా దాన్ని వశం చేసుకో. డబ్బులు ఇస్తే కూడా ఇవ్వనన్నాడు కదా నా పిత్తరాజ్యతం, ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండానే దాన్ని నీ వశం చేసుకో అని ఆహాబుతో చెప్పింది మహానుభావురాలు. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. ఏమో చెప్పగానే అయ్యగారు సంతోషంతో హ్యాపీగా అన్నం తిని ఉంటాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏలియా గారిని పంపించాడు. 17వ వచనం. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అంటే దురాక్రమణకు అడుగుపెట్టాడు, ద్రాక్ష తోటలోకి ఎంటర్ అయిపోయాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరుచుకొని కొనవలెనని నీవు నాబోతును చంపించితివి కదా. చంపించింది ఎవరు? యెజెబెలు. మరి దేవుడేంటి ఎవరితో చెప్తున్నాడు? ఆహాబుతో చెప్తున్నాడు. నాహాబా చంపించింది యెజెబెలా? ఇంతగా చంపించింది ఎవరు? చంపించింది ఎవరు? చంపేది ఎవరు? సామంతులు, పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు, ఇశ్రాయేలులో పాలిస్తున్న సామంతులు చంపించారు. కానీ ప్లాన్ ఎవరిది? యెజెబెల్ది. కానీ దేవుడు ఎవరిని అడుగుతున్నాడు అంటే అధికారం ఎవరికి ఉందో వాళ్ళని అడుగుతాడు దేవుడు. ఇంట్లో ఎక్కడ ఎవరి దగ్గర తప్పు జరిగినా, పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఎవరి దగ్గర తప్పు జరిగినా ఎవరిని అడుగుతాడు తెలుసా దేవుడు? ఇంటి యజమానుని అడుగుతాడు. అవ్వమ్మ తప్పు చేసింది,
పండు తిన్న ముందు ఆదామా అవ్వ? ఏంటి? అవ్వమ్మ తింది. అవ్వమ్మ తింటే అడిగింది ఎవరిని దేవుడు? ఆదామా ఎక్కడ? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలంలో తింటివన్నాడు. అంటే యజమాని అడుగుతాడు దేవుడు. ఇక్కడ ఏమని అడగల? యజమానిని అడగల, చంపిన సామంతులను అడగల, పెద్దలను అడగల, సాక్షులను అడగల, అబద్ధ సాక్ష్యం చెప్పిన సాక్షులను అడగల, రాళ్లతో కొట్టిన వారిని అడగలేదు. కానీ ఎవరిని అడిగాడు దేవుడు? ఆహాబుని అడిగాడు. చంపించితివి కదా, నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, వార్నింగ్, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో దేవుడు ఒక్కసారి చెప్పిస్తే ఇంకంతే. ఎక్కడైతే నాబోతును రాళ్లతో కొడితే రక్తం చిందినియో ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకినియో అదే ప్లేస్లో నీ రక్తాన్ని కూడా కుక్కలు వచ్చి నాకుతాయని ఎవరితో చెప్పాడు? నాబోతుతో, ఏలియా గారితో. ఆహాబు నాబోతు గురించిన మరణ విషయంలో ఆహాబుకి ఏలియా గారి ద్వారా దేవుడు వార్నింగ్ పంపించాడు. అక్కడే కుక్కలు నీ రక్తాన్ని కూడా నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి ఏమన్నాడు? నా పగవాడు. ఏమన్నా ఏలియా గారికి ఆహాబుకి ఏమన్నా శత్రుత్వం ఏముందో చెప్పండి? శత్రుత్వం ఉందా? ఏలియా గారి ఆస్తి ఏమన్నా ఆహాబు తీసుకున్నాడా? ఆహాబు ఆస్తి ఏమన్నా ఏలియా గారు ఏమన్నా దొంగతనం చేయడానికి వచ్చాడా? లేదు కదా. మరి నా పగవాడని ఎందుకన్నాడు చెప్పాలి? ఇక్కడ ప్రతి వ్యక్తి జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగింది. మనకి అవతల వ్యక్తికి ఏ సంబంధం ఉండదు. మనకి మన ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉన్నా ఏ సందర్భం లేకపోయినా ఆటోమేటిక్గా శత్రుత్వం వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు అపవాది సంబంధాలు అవుతారు, మనం దేవుని సంబంధం. దేవుని సంబంధులకి అపవాది సంబంధులకి ఎప్పుడూ వైరమే. ఆదిలోనే చెప్పాడు అవ్వమ్మతో, సర్పంతో చెప్పాడు ఏమని? నీవు అతన్ని మడిం మీద కొట్టుదువు, అతను నిన్ను తల మీద కొట్టును. అంటే క్రీస్తు సంబంధులు సాతాను తల మీద కొట్టాలి. సాతానుగాడు ఏం చేస్తాడు? మన నడవడి మీద కొడతాడు, నడక మీద. మడిం మీద కొట్టడం అంటే నడవడి మీద, మన ప్రవర్తన మీద కొడతాడు వాడు. అంటే ఎప్పటికీ సాతాను సంబంధులకి దేవుని సంబంధులకి ఎప్పుడూ వైరమే. ఇక్కడ ఆహాబు గారికి ఏలియా గారికి అసలు ఏ సంబంధం, ఏ గొడవలు, ఆస్తి గొడవలు కానీ లేకపోతే స్థలాల గొడవలు కానీ ఏమీ లేవు. మరి ఏమంటున్నాడు ఆయన? నా పగవాడని ఎందుకన్నాడు? ఎందుకన్నాడు నా పగవాడంటే? ఎందుకు పగవాడయ్యాడు? ఈయనేమో దేవుని పక్షంగా ఉన్నాడు, అతనేమో సాతాను పక్షంగా ఉన్నాడు. అదే శత్రుత్వం. ఇద్దరు ఇశ్రాయేలీలే కానీ ఇద్దరికే శత్రుత్వం. కేవలం దేవునికి దెయ్యానికి మధ్య జరుగుతున్న వారిది. నా పగవాడు అన్నాడు. అంతకుముందు కూడా అన్నాడు, ఈ దేశంలో వర్షమైనా మంచైనా పడదు అన్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. 18వ అధ్యాయం చూడండి, ఇదే రాజుల మొదటి గ్రంథం 17వ వచనం. 18, 17. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, ఇక్కడ కూడా ఆహాబు ఏమన్నాడు? ఇశ్రాయేలీని శ్రమ పెడుతున్నాడు ఈయన. ఇంతకీ ఇశ్రాయేలీని శ్రమ పెడుతుంది ఎవరు? ఆహాబు. కానీ ఏలియాని శ్రమ పెడుతున్నాడు. ఎందుకన్నాడంటే, ఇదిగో 3 సంవత్సరాలు నేను చెప్పే వరకు దేశంలో మంచైనా వర్షమైనా పడదంటే ఇశ్రాయేలీలందరూ కష్టాలు పాలు అవటానికి కారణం నీ మాటే. ఈ మాట దేవుని మాట అన్న విషయం మర్చిపోయాడు. ఈరోజు నిజం చెప్తే భక్తులకి ఎలా ఉంటుంది? కొంతమంది భక్తులకి వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎలా ఉంటుంది? పాస్టర్ గారు చెప్పాడు అనుకుంటాడు. పాస్టర్ గారు ఎందుకు చెప్తాడు? దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టు చెప్తే అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే కంటకంగా ఉంటుంది. మమ్మల్ని కష్టపెట్టడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పాస్టర్ గారు అలా చెప్తున్నాడు అనుకుంటాడు. అక్కడ ఏలియా గారు సొంతగా చెప్పలా, నేను చెప్పే వరకు నీ దేశంలో వర్షమైనా మంచైనా పడదు అని దేవుడు చెప్పాడని చెప్పాడు. కానీ ఈయనకి ఎలా అనిపించింది? ఆహాబుకి ఏలియా గారే సొంతగా చెప్పించి ఇశ్రాయేలీలందరినీ శ్రమల పాలు చేస్తున్నాడు, కష్టాల పాలు చేస్తున్నాడు, శపిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఈ శాపం వెనక కారణం ఆయనే అన్న విషయం, ఆహాబు అన్న విషయం ఆయనకు అర్థం కాలేదు. నువ్వు విగ్రహారాధన భక్తుల్ని పోషించటం వలన నీ దేవుడు నీ దేశంలో కరువు తెచ్చాడురా నాయన అని చెబితే కూడా అర్థం కావట్లేదు. పైగా అర్థం కాకపోగా ఏమన్నాడు? ఇశ్రాయేలీల్ని
శ్రమ పెట్టువాడవు నీవేనా అన్నాడు. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి నా పగవాడవా అంటున్నాడు. నా పగవాడా అంటున్నాడు. ఎందుకు పగవాడు? దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు, అమలు పరుస్తున్నాడు. అందుకే ఈయనకి శత్రువు అయ్యాడు. మా పగవాడా అనలేదు, నా పగవాడా అంటున్నాడు. నీ చేతిలో నేను చిక్కుబడితినా, ఇరుక్కుపోయానే నీ చేతులు అంటున్నాడు. అంటే అర్థమైపోయింది, నేను ఎప్పుడైతే ఈ నాబోతు పొలాన్ని ఆక్రమించుకోవడానికి ఎంటర్ అయిపోయానో దేవుడు నీకు చెప్పాడు, వచ్చావు, నువ్వు ఎంటర్ అయిపోయావు, ఇప్పుడు నేను నీ చేతిలో చిక్కాను. అంటే ఈయనకు పవర్ ఉందన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్టాను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు. ఇంతకీ ఎవరికి అమ్ముకున్నాడు? ఎవరికి అమ్ముకున్నాడు? అహాబు అపవాదికి అమ్ముకున్నాడు. అపవాది ఆలోచనలకు లొంగిపోయాడు. ఎంత పొలం ఉంది, ఎంత ఆస్తి ఉంది, పక్కనున్న కూర తోట ఎందుకు చెప్పండి? ఎవడో పేదవాడు బతుకుతున్నాడు కదా హ్యాపీగా, నా రాజధాని కోటను అనుకునే బతుకుతున్నాడుగా, బతకని నా ఆధీనంలో అన్నట్టుగా వదిలేయాలి. కానీ ఎంత ఉంది, ఆ పక్కది కూడా నాకు కావాలనే కోరిక. ఈ కోరిక పుట్టించింది ఎవడు? ఎంతున్నా ఇంకా ఏదో కావాలని కోరిక పుట్టించేవాడు అపవాదిగాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ మూడు అపవాదిగాడు పుట్టిస్తాడు. ఇది లోక సంబంధమైనవి తప్ప దేవుడి నుండి పుట్టినవి కావు. కాబట్టి ఈ చిన్న కోరిక వలన ఏమైపోయింది? ఒక అమాయకుడు మర్డర్ అయిపోయాడు. అమాయకుడైన నాబోతు గారు ఏమయ్యారు? హత్య కావించబడ్డాడు. ఇప్పుడు అర్థమైపోయింది, నీ చేతిలో నేను చిక్కానంటే నేను కాదు చిక్కింది, నువ్వు ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి ఏమయ్యావు? యెహోవా దృష్టికి నిన్ను నీవే అమ్మేసుకున్నావు. నీ దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు. అంటే దుష్టత్వం చేసే ప్రతి ఒక్కరూ ఎవరి చేతిలో చిక్కుతారు? అపవాది కాదు, దేవుడి చేతిలో చిక్కుతాడు, భక్తుల చేతిలో చిక్కుతారు, మంచి కాపరి చేతిలో చిక్కుతారు. దుష్టత్వం చేసేవాళ్ళు అంటే దేవుని చేతిలో చిక్కుబడిపోతావు అని అర్థం. భక్తుని చేతిలో చిక్కాడంటే అర్థం ఏంటి? దేవుని చేతిలో చిక్కాడు అని అర్థం. ఇప్పుడు ఏలియా గారు ఏదో వీరుడు శూరుడు బల పరాక్రమం కలిగిన వాడని కాదు అక్కడ. ఈయన తప్పు చేశాడు కాబట్టి నా చేతిలో, దేవుని ద్వారా నా చేతిలో నీవు చిక్కావు. నిన్ను నీవు చిక్కించుకున్నావు, నువ్వు అమ్ముకున్నావు, నువ్వు సాతానుకు అమ్ముకున్నావు కాబట్టి నా చేతిలో ఈరోజు పడ్డావు. అంటే దేవుని చేతిలో పడ్డావు, ఇరుక్కుపోయావురా అని చెప్తున్నాడు. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదికి అపాయమును రప్పించేదను. భవిష్యత్తు చెప్తున్నాడు, ఇక జరగబోయేది. నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. ఏమంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ సమాజంలో దేవునికి వ్యతిరేకంగా 3-4 తరాల వాళ్ళు పాపం చేస్తూ ఘోరాతి ఘోరాలు చేస్తే ఒకానొక రోజు వాళ్ళ వంశంలో మగపురుగు అన్నది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీరు గమనించారా మీ పరిసరాల్లో ఇలాంటి వాళ్ళని? 2-3 జనరేషన్లు అలా వస్తూ ఉండగానే ఇంకా వాళ్ళ వంశంలో వంశాభివృద్ధి కోసం ఇక జనరేషన్ ఉండదు. అంటే దేవుడికి కోపం వస్తే ఆ వంశాన్ని నిర్మూలన చేస్తారు. అలాగా చాలా వంశాలు మధ్యలో ఆగిపోయిన గోత్రాల వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నిల్లో. అంటే దేవుని దృష్టికి భయంకరమైన కీడు చేస్తున్నప్పుడు కొంతకాలం చూసి మరీ దేవునిలో ఉండి కూడా దేవునికి మనస్తాపాన్ని కలిగించిన వారిని దేవుడు శపిస్తే ఇదిగా ఎలా ఉంటుంది? ఎలా పోల్చి చెప్తున్నాడో చూద్దాం. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదికి అపాయమును రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. పురుషులే చచ్చిపోతే జనరేషన్ ఇక లేదు, వాళ్ళ వంశం అభివృద్ధి లేదు, ఆడపిల్లలున్న వంశాంకురం ఇక లేదు. పురుషులందరినీ నాశనము చేతును. ఇశ్రాయేలు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయషా కుటుంబమునకు, ఇద్దరిని ఎగ్జాంపుల్ చెప్పాడు ఇక్కడ. అంటే వాళ్ళకి ఎలా చేశానో నీ కుటుంబాన్ని కూడా అలా చేస్తాను. మనం గతంలో చదువుకున్నాం కదా, ఎవరి గురించి? యెరోబాము గురించి చదువుకున్నాం 11వ అధ్యాయంలో. అలాగే బయషా గురించి కూడా 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో చదువుకున్నాం ఇదే రాజుల గ్రంథంలో. వాళ్ళ వంశాన్ని ఎలాగైతే నిర్మూలన చేశానో నీ వంశాన్ని కూడా
అలా నిర్మూలన చేస్తానని ఆల్రెడీ ఆయన కళ్ళ ముందే జరిగిన 2 వంశాల గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు ఇక్కడ దేవుడు. ఎందుకు ఇశ్రాయేలీలందరూ ఈయన చెడిపోతే చెడిపోయాడు, ఈయన వంశం చెడిపోతే చెడిపోయింది, కానీ ఇశ్రాయేలు జనాంగం అంతా చెడిపోవటానికి కారణం ఈ ఆహాబు. ఎంత గొప్పగా ఎంత ద్రోహం చేశాడంటే మొట్టమొదటి విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజైన యెరోబాము ఎంత భయంకరంగా ఉన్నాడో అంతను మించిన పాపం చేయటానికి ఈయన కారకుడయ్యాడు. కాబట్టి ఇదిగో నీ వంశంలో ఎవడు పురుషుడు అన్నవాడిక భవిష్యత్తులో మిగలడు అని చెప్పించాడు. దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఆయనేమో యెరోబాము, రెండో ఆయనేమో బయషా. ఆ కుటుంబమునకు నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుతున్నాడు. 2 వ్యక్తులు ఎలా నాశనం అయ్యారో చదివాం మనం గతంలో కదా, 11వ అధ్యాయం అలాగే 16వ అధ్యాయం వరకు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమని కూడా వదిలిపెట్టలేదు. అహాబు ఆ మాట విని నువ్వు నీ జీవితాన్ని నీ వంశాన్ని నాశనం చేసుకున్నావు అని అహాబుకి ఇచ్చిన శాపం ఇచ్చేశాడు. నెక్స్ట్ యెజెబెలుకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా యెజ్రెయేలు ప్రాకారముల వద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. ఎక్కడ? యెజ్రెయేలు ప్రాకారం వద్ద యెజెబెలును కుక్కలు తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఏమంటే కుక్క శవం, కుక్కలాగా చచ్చాడు, కుక్క చావు చచ్చాడు అంట. ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోయి రోడ్డు మీద వాహనాలు తిరుగుతూ రోడ్డుకు అతుక్కుపోయింది చూడు, మాంసం అట్టతుక్కుపోయినట్టు. అలా ఎవరైనా చనిపోయారనుకోండి, కుక్కలు చనిపోతే ఎవరు తీరు ఆ బాడీని, ఆ వాహనాలు అలా తిరుగుతూ ఉంటే రోడ్డుకి అతుక్కుపోతూ ఉంటాయి. అలాంటి చావు మనిషి చనిపోయాడు అనుకోండి, ఏమంటాం వాడిని? ఎంత బతికాడురా, కుక్క చావు చచ్చాడురా. అంటే కుక్కలు ఎలా చచ్చిపోతే కుక్క చావు అంటాం. అలాగే కుక్కలు మనిషి శవాన్ని తింటే అది హీనదశ. అలాగే బయట శవాన్ని రాబందులు పీకుతున్నాయి అంటే అది శాపం. అంటే దిక్కులేని అనాథ శవం అన్నమాట. మనిషి శవాన్ని కనీసం సమాధి కార్యక్రమం చేసేది గౌరవప్రదమైన కార్యక్రమం. అందులో కూడా అవకతవకలు జరిగినాయి అనుకో, అది అప్రతిష్ట, ఆ మనిషికి చాలా ఇన్సల్టింగ్, ఆ కుటుంబానికి, ఆ వంశానికి. ఇక్కడ ఈ యెజెబెలు సంతానం లేదా ఆహాబు సంతానం బయట చనిపోయిన వాడినేమో ఆకాశ పక్షులు తింటాయంట, లోపల చనిపోతే కుక్కలు తినేసి. అంటే 2 ఎలాంటి మరణాలు? ఏహ్యమైన మరణాలు, అసహ్యకరమైన మరణాలు. అంటే ఎదుటి వ్యక్తులు చీదరించుకునేంత మరణాలు. అంటే భయంకరమైన భక్తిహీనులకు మాత్రమే ఇలాంటి మరణాలు వస్తాయి. నువ్వు యెజెబెలు మాట విని ఈ ఇశ్రాయేలీలందరూ పాపం చేయటానికి నువ్వు కారకుడయ్యావు కాబట్టి నీ ఫ్యామిలీ నిర్మూలం అయిపోయింది. నీ శవాలను కూడా సరి అయిన పద్ధతిలో సమాధికి ఎవరు తీసుకెళ్ళరు. అంత భయంకరమైన శాపం నీకుంది అని యెజెబెలుకి చెప్పాడు, అహాబుకి చెప్పాడు. ఎన్నో వచనం? 25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును రికార్డు బద్దలు కదా, వరల్డ్ గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కించాలి. ఎవడో లేడంట. నంబర్ 1 ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? ఎలాంటిది? పెళ్ళాం మాటిని, మన భాషలో చెబితే పెళ్ళాం మాటిని తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడెవడును. అంటే ఎంత నంబర్ 1 ప్లేస్ సంపాదించాడండి. ఆదికాండంలో కూడా అంటాడు కదా, 6వ అధ్యాయంలో వాళ్ళ పాపం ఎంత గొప్పదని చెప్తాడు. 6వ అధ్యాయంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పది అంటాడు. గొప్పదంటే మనకేమనిపించింది చెప్పండి? 5వ వచనం, నరుల చెడుతనము, 6వ అధ్యాయము ఆదికాండం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. మనం ఏమనుకుంటాం? మా వాడు గొప్పవాడురా అంటే దేంట్లో? ఆ క్వశ్చన్ రావాలి. గొప్పవాడే దేంట్లో? ఆహాబు నంబర్ 1 దేంట్లో? చెడుతనంలో. నంబర్ 1 అనగానే పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, దెబ్బ అయిపోతాం. ఇక్కడ నంబర్ 1 దేంట్లో? అలాంటి వాడు యెరోబాము ఒకప్పుడు నంబర్ 1. ఇప్పుడు ఆ ప్లేసు రికార్డులో పోయింది, గిన్నీస్ బుక్లో రికార్డు పోయింది. యాషారు గ్రంథం అని ఉంటుంది, అప్పుడు గిన్నీస్ బుక్ అది. యెహోషువ గారు సూర్యచంద్రులు ఆపినప్పుడు ఎక్కడ రాయబడిందంట? యాషారు గ్రంథంలో. అది వరల్డ్ రికార్డ్స్ అనమాట ఆ రోజుల్లో.
ఇప్పుడు ఆ రికార్డులో యరొబాము పేరు పోయి ఇదిగో ఆహాబ్ పేరు ఎక్కింది. అలాంటి వాడు ఇంకెవడు లేడు. ఒకప్పుడు సొలొమోను గారి గురించి రాయబడిన మాట ఏంటి? ఇలాంటి జ్ఞాని ఈ తరంలో కానీ ముందు తరాల్లో కానీ ఇంకెవడు ఉండడు అని. ఆయన ప్లేస్ అది, ఆహాబ్ ప్లేస్ ఇది, ఇంకెవడు లేడు. 26 ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను, అంటే మళ్ళీ ఇంకొక బ్యాచ్ని ఇక్కడ యాడ్ చేశాడు. అమోరీలు ఆల్రెడీ వీళ్ళు ఎవరైనా ఇశ్రాయేలీయులు ఈ ప్రాంతంలోనికి రాకమునుపు, ఇశ్రాయేలీయులు ఆక్రమించుకోన మునుపు ఇక్కడ నివాసం చేసిన జాతుల్లో ఒక జాతి. ఎవరు? కనాను దేశంలో ఇశ్రాయేలీయులు వచ్చి ఆక్రమించక ముందు ఉన్న జాతుల్లో ఒక జాతి అమోరీలు. ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, అంటే ఆహాబు గారు బెదిరాడా? బెదరలేదా? ఏలియా గారు ఎప్పుడైతే ఈ వార్నింగ్ మాటలు మాట్లాడాడో ఆహాబు గారికి భయం వేసిందా లేదా? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసేవాడు అంటే అర్థం ఏంటి? వ్యాకుల పడుచుండగా ఎందుకు ఇంత పని చేశాను, ఆ యజబెల్తోంది దాని మాట ఎందుకు విన్నాను అని పశ్చాత్తాపడి ఉంటాడు. ఆ టైంలో ఏమో రాలా, మరి ఎందుకో తెలియదు. వచ్చినా చిరాకు పడి అంతా నీ వలన అయింది, ధైర్యం నువ్వు కాసేపు వెనకబో అని కసురుకున్నాడో ఏమో. కత్తి ధైర్యం వచ్చింది కదా, ఎందుకంటే ఇప్పుడు శిక్ష పడుతుంది. ఎంత శిక్ష అంటే ఇక వంశం లేకుండా పోయేంత శిక్ష పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎవరైనా కసురుకుంటారు. అంతా నీ వల్లనే వచ్చింది దరిద్రం, నువ్వు కాసేపు కళ్ళ ముందు కనపడబాకని కసురుకుంటే ఎవరైనా వెళ్ళిపోతారు. అలా కసురుకున్నాడేమో కానీ అమ్మగారు రాలేదు ఇక్కడికి కదా. ఉనిపట్ట కట్టుకొని మీద పరుని వ్యాకుల పడుచుకుండా యెహోవాకు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఎంత ప్రేమ అండి దేవుడికి. అంటే ఏ ఒక్కరూ ఎంత ఘోరమైన పాపం చేసినా నశించడం దేవుడికి ఇష్టం లేదు. పశ్చాత్తాపడితే చాలు. ఇక్కడ అయ్యా నా తప్పులు క్షమించు, నేను పొరపాటు చేశాను, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంటానని మాట కూడా అనలేదు. అన్నాడా? వ్యాకులు పడ్డాడంటే లోపల లోపల మదన పడిపోతున్నాడు. అది చూశాడు దేవుడు, హృదయాన్ని చూశాడు. ఓహో భయపడ్డాడు, నా సేవకుడి చేత ఇచ్చిన వార్నింగ్కి భయపడ్డాడు కాబట్టి అది చాలు, ఆ మాత్రం పశ్చాత్తాపొతే చాలు అని మళ్ళీ ఏలియా గారిని వెనక్కి పంపించి ఏమంటున్నాడు? యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ చాలు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. ఏమంటే లోపల లోపల వ్యాకులు పడితేనే దేవుడికి అర్థమైపోయి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఏం చేశాడు? ఆహాబు కొద్దిగా భయపడ్డాడు కాబట్టి అతని కాలంలో ఈ శాపం అతనికి రాకుండా అతని కుమారుని కాలంలో నేను రప్పిస్తాను అని చెప్పాడు. అంటే దేవుడు మన హృదయంలో మనం ప్రార్థన ద్వారా పలకపోయినా మన మాటలు, మన హృదయంలో ఆలోచనలు లోపలున్న పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు. ఇప్పుడైతే మనకి రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. రోమపత్రిక అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ అంటే మనకి తెలియని విషయాలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాని విషయాలు లోపల లోపల బాధపడుతుంటే ఆత్మ ఏం చేస్తాడంట? ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈయన హృదయాలోచన దేవుడికి అర్థమైపోయి వెంటనే ఏలియా గారిని పంపించి అతని తరములో ఈ శాపం రప్పించను, అతని కుమారుని తరములో రప్పిస్తాను, ఈ మాట చెప్పు అని పంపించాడు. ప్రార్థన చేసుకుందాం. మనకి పబ్లిక్ మీటింగ్ ఉంది, సమయం కూడా అయిపోయింది కాబట్టి 22వ అధ్యాయము వచ్చే వారం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మీ మనసు ఎంతో గొప్పదయ్యా. మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మాకు అర్థమవుతుంది. దేవదూతలు అయితే క్షమాపణ అడిగినా వారికి క్షమాపణ లేకుండా ఒక్కసారి తప్పు చేస్తే ఇంకా వారి జీవిత కాలంలో ఎప్పటికీ వారికి క్షమాపణ లేకుండా వారిని క్షమించట్లేదు. కానీ మీ పిల్లలైన మమ్మల్ని మాత్రం
ఎన్ని ఘోరమైన తప్పులు చేసిన పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో మోకరిల్లి వ్యాకుల పడితే చాలు ఆహాబు లాంటి భక్తిహీనుడినే మీరు క్షమించారు నాయన. ఇంత దయ, జాలి, కరుణ కలిగిన మీ మనస్సును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతటి గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నందుకు సంతోషిస్తూ తండ్రి, మేము కూడా ఎన్నో విపత్కర పరిస్థితుల్లోనూ పొరపాటును ఎన్నో ఘోరాలు నేరాలు చేసినప్పుడు మా హృదయం మీ సన్నిధిలో మరి కొమ్మరించి మేము చేసిన పాపాలను ఒప్పుకుంటే మీరు కరుణిస్తారన్న విషయం ఆహాబు గారి జీవితం ద్వారా మాకు అర్థమైంది నాయన. కానీ మీరు ఒకసారి చెప్పిస్తే ఆ శాపాన్ని మాత్రం మరి ఎవరో మార్చలేరని, ఒక రాజు చేసిన శాసనాన్నే మార్చడానికి అవకాశం లేనప్పుడు మీరు చెప్పిస్తే ఆ శాపం ఎన్నటికీ పోదు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, అంతదాకా మేము తెచ్చుకోకుండా ఆహాబోలే మేము ప్రవర్తించకుండా మా వలన మరి అనేక మంది భక్తిహీనులుగా మారకుండా, ఒక రాజు వలన రాజు కుటుంబం పాడైపోయింది, అలాగే రాజు ద్వారా ఇశ్రాయేలు అందరూ భక్తిహీనులుగా మారటానికి కారణమయ్యాడు కనుక మేమైతే అలా ఉండకుండా మా వలన అనేకులు భక్తిహీనులుగా మారకుండా మా జీవితాలని, మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తులుగా అనేకులకు అగపడుచు మా సాక్ష్యాన్ని కాపాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఇప్పుడు మల్లెపాడులో జరగబోతున్న బహిరంగ సభలో మీ సహాయాన్ని అర్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.